ఈ వీడియో ప్రత్యేకించి సినిమా లవర్స్ కోసమే, అది కడపలో ఉన్న వాళ్ళకు. కడపలో ఏది బెస్ట్ థియేటర్ అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన రీసెంట్గానే డిజిటల్ సినిమా రిలీజ్ అయింది కదా, అది కడపలో చూద్దామని కడపకి అయితే వెళ్ళాను అనమాట. చాలా వరెస్ట్ సినిమా థియేటర్, చాలా వరెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడే నేను ఆలోచించాను అనమాట, మంచి సినిమా థియేటర్ ఏది మన కడపలో టాప్ 3లో ఏవి ఉంటాయని ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాం. మీరు కూడా నాతో పాటు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఇష్యూలోకి వస్తే, మన పాయింట్కి వస్తే, మన విషయానికి వస్తే, టాప్ 3 సినిమా థియేటర్స్ ఏవి కడపలో నేను తెలుసుకుంది ముందు. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చూసే వాళ్ళు, మన కడప వాళ్ళు అయితే మీరు ఎక్కడైనా ఏమైనా చోట్లు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మీరు అక్కడి నుంచే కామెంట్ చేయండి, నేను అక్కడికి వెళ్ళి అదే పనిగా దానిపైన వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. వస్తే నేను ఇంతకుముందు డిజిటల్ సినిమా చూశాను కదా అన్నాను కదా, అది రవి థియేటర్లో చూశాను అన్నమాట. చాలా వరెస్ట్ అంటే వరెస్ట్ అని ఎందుకుంటున్నానంటే అది వరెస్ట్ కాబట్టి. అది మన షర్మిలక్క చెప్పినట్టు పాదయాత్ర అని దేనికంటారంటే పాదాల మీద నడిచే యాత్ర కాబట్టి అని వరెస్ట్ సినిమా థియేటర్ కాబట్టి నేను వరెస్ట్ రేటింగ్ అయితే ఇస్తాను దానికి. రవి థియేటర్ ఇంకా మూసుకోవడమే చాలా బెటర్ అనమాట. మన ఇష్యూలోకి వస్తే, మన పాయింట్కి వస్తే, మన విషయానికి వస్తే, టాప్ 3 సినిమా థియేటర్స్ ఏవి కడపలో నేను తెలుసుకుంది ముందు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీ విలువైన సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో దయచేసి ఇవ్వండి. ఓకే, టాప్ 3 నుంచి మొదలు పెడతాము. 3, 2, 1 అని. మనలో ఉండేది వచ్చేసి రాజా హాల్ అనమాట. అది మన ఆర్టీసీ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది కదా, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంది. నేను టాప్ 3 ఎందుకు ఇస్తున్నానంటే అది ఓల్డ్ సినిమా హాల్, దాన్ని రీమోడలింగ్ చేశారు. రీమోడలింగ్ చేసాం కానీ దానికి స్క్రీన్ అయినా సౌండ్ అయినా చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను టాప్ 3లో ఎందుకు పెట్టానంటే, కాకపోతే దాన్ని మన పార్ట్నర్స్తో ఎవరైనా కానీ, మన గర్ల్ ఫ్రెండ్స్తో, అంటే మన పక్కన అమ్మాయి ఉంటే అక్కడ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాలి. ఎందుకంటే అది కొంచెం తాగుబోతులు ఉండే వాళ్ళ ఏరియా, అంటే పక్కనే వైన్ షాప్స్ ఉన్నాయి, కొంచెం అన్ఈజీగా ఉంటుంది అనమాట అమ్మాయిని ఎవరైనా పిలిచిన పోవాలంటే. అందుకే నేను టాప్ 3 ఇస్తున్నాను దాన్ని. కాకపోతే విజువల్గా, సౌండ్గా చాలా బాగుంది రాజా హాల్. వచ్చేసి నేను ముక్తా థియేటర్కి అయితే ఇస్తున్నాను. ముక్తా థియేటర్ అంటే చాలా మందికి తెలియదు అనమాట. ఎలా చెప్పాలి, సంధ్యా సర్కిల్ ఉంది కదా, అక్కడ ఆపోజిట్లోనే ఒక కొత్తగా బిల్డింగ్ కట్టారు. దాన్ని బీబీక్యూ రెస్టారెంట్ అని కూడా పిలుస్తారు. బీబీక్యూ రెస్టారెంట్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంది, అది 4th ఫ్లోర్లో అనమాట. అది ఎక్కడుంది ముక్తా థియేటర్ అని తెలుసుకోవాలంటే నేను దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేసి లింక్ని వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసేయండి మీరు కూడా. దీనికి నేను టాప్ 2 ఎందుకు ఇచ్చానంటే, దీని లోపల చూడడానికి ఎంత పోర్ష్గా ఉంది తెలుసా. అంటే అమ్మాయిని ఎవరైనా పిలుచుకుని పోతే సేఫ్గా రావచ్చు అనమాట. చాలా నీట్, చాలా క్లీన్, చాలా పోర్ష్. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ముఖ్య గమనిక, డబ్బులు అయితే బాగా దుబ్బుతాయి అనమాట. డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వస్తారు. సో మీరు ఎవరైనా అంటే డబ్బుల నుంచి పర్లేదు, నేను అమ్మాయిని తీసుకుని కొంచెం మంచి స్పేస్, మంచి ప్లేస్, మంచి అంటే క్వాలిటీ టైం కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ముక్తా థియేటర్స్కి అయితే విజిట్ చేయండి మీరు. అందుకే నేను టాప్ 2 రేటింగ్ అయితే ఇస్తున్నాను దానికి. ఇంతకన్నా ఎదురు చూస్తున్న నెంబర్ 1 సినిమా హాల్ ఏది కడపలో నేను తెలుసుకో ముందు చిన్న పని చేయండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కానీ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. వేరే స్థానం వచ్చేసి నేనైతే అప్సరా థియేటర్కి అయితే ఇస్తున్నా. ఎందుకంటే అక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది, సినిమా కూడా నీట్గా ఉంది, విజువల్ కూడా చాలా బాగుంటుంది, సౌండ్ ఎలా ఉంటుంది తెలుసు. సినిమాకి వెళ్తే ఆ థియేటర్కి వెళ్ళాలన్నమాట. అంటే సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తే ఒక 5 minutes బొమ్మ అంటాయి అన్నమాట, చెవులు అలా ఉంటాయి అనమాట. అంటే సినిమాకి వెళ్తే మన సినిమాకి వెళ్ళినట్టు ఉండాలి, అంతేగాని అంటే చాలా బాగుంది, చాలా ఇంప్రెస్ అయ్యాయి అనమాట. ఒకసారి మీరు కూడా వెళ్ళేసి, నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను ఒకసారి వెళ్ళేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను టాప్ 1 ఎందుకు ఇచ్చాను అప్సరా థియేటర్ కోసం. ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఆ అమ్మాయిలు కూడా తీసుకుని వెళ్ళచ్చు. మీ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని కూడా సేఫ్గా వెళ్ళి తిరిగి రావచ్చు అనమాట. విత్ ఎనీ అంటే లోపల ఇన్సెక్యూర్ లేకుండా హ్యాపీగా రావచ్చు, ఈవెన్ ఫస్ట్ షోకైనా సెకండ్ షోకైనా. ఎందుకంటే అక్కడ ఎప్పుడు రద్దీగా ఉండే స్థలం అనమాట, చాలా మంచి ప్లేస్లో కూడా ఉంది. అందుకే నేనైతే దాన్ని నెంబర్ 1 స్థానానికి ఇస్తున్నాను. కడప వాళ్ళు నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే, మీరు ఇంతకన్నా మంచి సినిమా థియేటర్స్ ఏమైనా మీరు చూసినట్టయితే దాన్ని కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ థియేటర్ని అయితే విజిట్ చేస్తాను. థ్యాంక్ యూ.